తిరుమల అంటే శ్రీవారి లడ్డు అనేంతలా ప్రతిష్టకు ఎక్కింది శ్రీవారి ప్రసాదం. తిరుమల దర్శనానికి ఎవరు వెళ్లినా లడ్డూను రుచి చూడకుండా ఉండలేరు. కొందరు వెళ్ళకపోయినా తెప్పించుకొని కళ్ళకద్దుకొని తింటారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల్లో తిరుమల లడ్డూకు ఎనలేని ఆదరణ ఉంది. అలాంటి శ్రీవారి లడ్డు ప్రసాదానికి రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరుడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు కొంగు బంగారం శ్రీనివాసుడు. శ్రీవారికి నైవేద్యంగా సమర్పించే లడ్డూ ప్రసాదం అంటే కూడా భక్తులకు పరమ పవిత్రం. ఈ లడ్డూ ప్రసాదానికి ఎంతో ప్రత్యేకత ఉంది. శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. ప్రస్తుతం లడ్డూ ప్రసాదం విక్రయాల్లో సరికొత్త రికార్డు నమోదయ్యింది. రోజులో ఏకంగా 5 లక్షల వరకు లడ్డూ ప్రసాదాలు అమ్ముడుపోతున్నాయంటే శ్రీవారి ప్రసాదం ఖ్యాతి ఎంతమేర వ్యాపించిందో అర్థం చేసుకోవచ్చు. ప్రతిరోజు లక్షల్లో శ్రీవారి లడ్డూలు అమ్ముడుపోతాయి. ఈ ఏడాది జూన్ నుంచి సగటున రోజుకు 4 లక్షల లడ్డూల విక్రయాలు జరుగుతున్నాయి. తిరుమలలో ఈ ఏడాది జూలై 12న రికార్డు స్థాయిలో 4,86,134 లడ్డూలు అమ్ముడుపోయాయి. గతేడాది ఇదే రోజున 3,24,000 లడ్డూలు విక్రయించగా అది 35% వరకు పెరగటం విశేషం. దీంతో ఆ ఒక్క రోజులోనే లడ్డూల విక్రయం ద్వారా 2,43,00,000 రూపాయల ఆదాయం సమకూరింది. గత ఏడాది జూలైలో చిన్న లడ్డూల తయారీ 1,04,57,550 ఉండగా ఈ ఏడాది జూలైలో 1,25,10,300కు పెరిగింది. గత జూలైలో 1,04,03,719 లడ్డూలు అమ్ముడుపోగా ఈ ఏడాది జూలైలో 1,24,40,082 లడ్డూలు అమ్ముడుపోయాయి. దీంతో పాటు భక్తుల రద్దీ పెరిగినప్పుడు కూడా సరిపడా అవసరాల కోసం బఫర్ స్టాక్ కింద 4 లక్షలు పెట్టుకుంటున్నారు టీటీడీ అధికారులు. గతేడాది ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు తిరుమల లడ్డూ కల్తీ అయ్యిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. లడ్డూ తయారీ కోసం జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని వినియోగించారని ఆరోపించారు. ఇదంతా సనాతన ధర్మానికి విరుద్ధమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్వరం కలిపారు. వైసీపీ మాత్రం లడ్డూ కల్తీ జరగలేదని, ఇదంతా చంద్రబాబు కుట్రేనని కౌంటర్ ఇచ్చింది. అయితే లడ్డూ కల్తీపై ప్రభుత్వం ఎన్ని చెప్పినా శ్రీవారి భక్తులు మాత్రం వాటిని పక్కన పెట్టేశారు. కల్తీ జరిగిందని ఎన్ని చెప్పినా అవేమీ పట్టించుకోలేదు. ఎప్పట్లానే శ్రీవారి లడ్డూ ప్రసాదాలను ఇష్టంగా కళ్ళకద్దుకొని మరీ తిన్నారు. ఇక శ్రీవారి లడ్డూకు 310 ఏళ్ల చరిత్ర ఉంది. తిరుమల ప్రసాదానికి ఉన్న విశిష్టత ఒక్క రోజుతో వచ్చిన ఆదరణ కాదు. ఎన్నో ఏళ్లుగా ఎంతో మార్పులు చేస్తూ భక్తులకు మరింత నాణ్యతతో, రుచి, శుచి, శుభ్రతతో తయారు చేసి ప్రపంచంలోనే నెంబర్ 1 ప్రసాదంగా చరిత్రకెక్కింది. ప్రసాదంగా లడ్డూను ఇవ్వటం 1715 ఆగస్టు 2వ తేదీన ప్రారంభించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. 2010 వరకు దాదాపు రోజుకు లక్షల లడ్డూలను టీటీడీ తయారు చేసేది. భక్తుల అధిక రద్దీ కారణంగా ఇప్పుడు ప్రతినిత్యం 4 లక్షల వరకు లడ్డూలను టీటీడీ తయారు చేస్తోంది. ఇంతటి విశిష్టత, ప్రాధాన్యత కలిగిన తిరుపతి లడ్డూకు పేటెంట్, ట్రేడ్ మార్క్ కూడా ఉన్నాయి. 2014లో తిరుపతి లడ్డూకు జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ గుర్తింపు కూడా లభించింది. ఆ విధంగా తరాలు మారుతున్నా తరగని రుచితో హిందువుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.